హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మల్టీ అసెట్ ఫండ్స్. యూజువల్లీ మనము మల్టీ క్యాప్ ఫండ్స్ గురించి వింటూనే ఉన్నాం. కానీ ఈ మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఏంటి? డిఫరెంట్ అసెట్స్‌ని ఇందులో ఎలా మిక్స్ చేస్తారు? మరి ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ ఎంతవరకు సేఫ్? అని దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మధు గారు. సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఈ మల్టీ అసెట్ ఫండ్ అనేది ఏ విధంగా ఉంటుంది? అండ్ మల్టీ క్యాప్ ఫండ్స్‌తో కంపేర్ చేస్తే ఆహ్, ఈ ఫండ్ ఏదైతే ఉందో యూజువల్లీ అసెట్స్ అనేవి డిఫరెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తుంటాయి. యెస్. ఒకదానికొకటి రివర్స్‌లో ఉంటూ ఉంటాయి. మరి ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ ఎంతవరకు సేఫ్ అంటారు? కాస్త అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యెస్. ఈ ఫండ్స్ అనేటివి లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ సంవత్సరం గనుక టాప్ ఫండ్స్ కేటగిరీ చూసినట్టయితే మల్టీ అసెట్ కేటగిరీ ఫండ్స్ అనేటివి చాలా వరకు టాప్‌లో ఉన్నాయి. అయితే మల్టీ అసెట్‌లో ఇది ఒక హైబ్రిడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. హైబ్రిడ్‌లో ఇందులో మీకు మల్టీ అసెట్ అనగానే అందరికి కొంచెం అర్థమైపోతది. మల్టీ క్యాప్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. మల్టీ క్యాప్ అంటే మీరు ఈక్విటీలో ఉన్న లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్‌ని కలిపి తీసుకుంటే మల్టీ క్యాప్ అంటారు. మల్టీ అసెట్ అంటే ఇక్కడ అసెట్స్ తీసుకుంటున్నాం. అంటే మీకు అసెట్స్‌లో ఈక్విటీ వస్తది, డెట్ వస్తుంది, అలాగే గోల్డ్ ఉంటుంది, రీట్స్ అండ్ ఇన్వెట్స్ కూడా ఉంటాయి. ఇంతే కాకుండా డొమెస్టిక్ ఈక్విటీతో పాటుగా ఇంటర్నేషనల్ ఈక్విటీ కూడా కొన్ని ఫండ్స్‌లలో ఉంటుంది. ఈ మల్టీ అసెట్ కేటగిరీలో ఏంటనంటే జనరల్‌గా మీరు గోల్డ్ అనేది అపోజిట్ టు ఈక్విటీ డైరెక్షన్ వెళ్తుందని మనకు తెలుసు. అయితే ఎప్పుడైతే మనం ఈక్విటీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం, నెగెటివ్ రిటర్న్ చూస్తాం కాబట్టి ఆ టైంలో మళ్ళీ హెడ్జింగ్ కోసం డెట్ ఇట్లాంటి ప్రొడక్ట్ వాడతాం. ఈ మల్టీ అసెట్ ఫండ్స్‌లో ఆటోమేటిక్‌గా మీరు ఎలాంటి బ్యాలెన్సింగ్ చేయకుండా ఫండ్ మేనేజరే చేసేస్తాడనమాట. అంటే హైబ్రిడ్ కేటగిరీ మరి టాక్సేషన్ డెట్ ఉంటుందా? ఈక్విటీ ఉంటుందా? ఈ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. మీరిక్కడ దాదాపు గోల్డ్, సిల్వరు, డెట్ అండ్ ఇంటర్నేషనల్ ఈక్విటీ అన్నీ పెట్టుకున్నప్పటికీ ఇండియాలో ఉన్న ఈక్విటీ టాక్సేషన్ వస్తుంది దీనికి. అంటే 65% వరకు ఈక్విటీ ఉంటుంది. ఏదైతే ఫండ్స్‌లో మనకు 12.5% టాక్స్ ఉంటుందో లాంగ్ టర్మ్ టాక్స్, సేమ్ టాక్స్ అనేది మీ మల్టీ అసెట్ ఫండ్స్‌లో కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటనంటే, ఒకటి మీరు సెపరేట్‌గా డెట్ సెక్షన్‌ను ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. రెండోది గోల్డ్ అండ్ సిల్వర్‌లో చాలా వరకు ర్యాలీ చూస్తాం. మనం గోల్డ్ కొనాలంటే మార్కెట్ హబ్‌లోకెళ్ళిన తర్వాత సిల్వర్ కొనాలంటే కంప్లీట్‌లీ మన పక్కన ఫ్రెండ్ కొనేంత వరకు మనం కొనం. అయితే ఇక్కడ ఫండ్ మేనేజర్ టైం తీసుకొని కొనగలుగుతాడు. ఎప్పుడైతే వాల్యుయేషన్ మరీ పీక్‌లో లేనప్పుడు ఎగ్జాక్ట్‌లీ తను డిప్లాయ్ చేయగలుగుతాడు క్యాష్. అండ్ ఎప్పుడైతే ఈక్విటీలో ఆపర్చునిటీ ఉంటుందో, ఈక్విటీలో పోర్షన్ అనేది పెంచుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈక్విటీలో ఇలాంటి బియరిష్ మార్కెట్‌లో డెట్ సెక్షన్ అనేది పెంచడం, రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అనేవి ఉంటాయి. అలాగే ఇన్వెట్స్ అని ఉంటాయి. అది ఏంటనంటే మనకు ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ట్రస్ట్ అనేటివి ఉంటాయి. సో, వీట్లలో రెంటల్ పర్పస్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్‌లో హెడ్జింగ్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తాడు. దీంతో పాటుగా కొన్ని రకాల ఇంటర్నేషనల్ ఫండ్స్, స్టాక్స్‌ని కూడా తీసుకుంటారు వీళ్ళు. సో, వీటన్నిటి కాంబినేషన్ చూసుకున్నట్టయితే మీరు ప్యూర్‌గా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ గాని, హైబ్రిడ్ ఫండ్స్‌లోకి వెళ్ళినట్టయితే, డ్రాడౌన్‌లో చూసుకున్నట్టయితే మల్టీ అసెట్ ఫండ్స్‌లో మీ నెగెటివ్ వెళ్ళే ఏదైతే హైయెస్ట్ పీక్ నుంచి డౌన్‌కయ్యే ఛాన్స్ ఏదైతే ఉంటుందో అది స్లైట్‌లీ తగ్గుతుంది. చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఎస్‌డబ్ల్యూపీ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయాలి అనుకుంటారో కొంత రిస్క్‌తోని, వాళ్ళకు మల్టీ అసెట్ ఫండ్స్ అనేది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ అనేది తీసుకొనొచ్చాయి. ఈవెన్ ఆఫ్టర్ విత్‌డ్రాయింగ్ 5%, 4% స్టిల్ దే ఆర్ ఆన్ ప్రాఫిట్ సైడ్. అది మీరు ఫుల్ ఈక్విటీ చూసినా, హైబ్రిడ్ కేటగిరీలో చూసినా ఫండ్స్ అనేవి నెగెటివ్‌లోకెళ్ళాయి. బట్ మల్టీ అసెట్ ఫండ్స్ అనేటివి బికాస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ర్యాలీ వల్ల వాటికి మంచి బ్యాక్ అనేది దొరికిపోయింది. అంటే బ్యాకప్ అనేది దొరికిపోయింది. అంతేకాకుండా ఇండియా ఈక్విటీ అనే పెర్ఫార్మెన్స్ లేదు. గ్లోబల్ ఫండ్స్‌లో కొంత పర్సెంటేజ్ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉంటారో బికాస్ ఆఫ్ అంటే గ్లోబల్‌గా మనకు ఏఐ ర్యాలీ అవ్వచ్చు, పవర్ సెక్టార్ అవ్వచ్చు, ఇలాంటి కొన్ని ర్యాలీ జరగడం వల్ల దాని రిటర్న్ కూడా ఈ ఫండ్స్‌కు అనేది యాడ్ అయిపోయిందనమాట. అంటే సింగిల్‌గా నాకు ఏం రిస్క్ లేకుండా ఒక ఫండ్‌లో నేను ఉండాలి, అన్ని అసెట్స్ కవర్ కావాలనుకున్నప్పుడు దిస్ ఈస్ ద సెక్టార్ లోయెస్ట్ డ్రాడౌన్ ఉంటూ హైయెస్ట్ డైవర్సిఫికేషన్ ఉన్న ఫండ్ అనేది మల్టీ అసెట్ ఫండ్స్. అండ్ దాంతో పాటుగా మరి మల్టీ అసెట్ ఫండ్స్‌లో తీసుకున్నప్పుడు సెపరేట్‌గా మనం మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ డెట్ బై చేయాలా? లేదంటే ఇందులో ఎంత పర్సెంటేజ్ వరకు పెంచుకోవాలి? జనరల్లీ మల్టీ అసెట్ ఫండ్ అనేది మీ ఓవరాల్ పోర్ట్‌ఫోలియోలో ఇఫ్ యూ ఆర్ ఎ మోడరేట్ ఇన్వెస్టర్ మీ ఓవరాల్ పోర్ట్‌ఫోలియోలో 30% వరకు ఉంచినా కూడా పెద్ద ప్రాబ్లమ్ అనేది ఉండదు. పాయింట్ నంబర్ 1 ఇది ఆల్మోస్ట్ మీకు లార్జ్ క్యాప్ ఇచ్చే రిటర్న్ అనేది ఆల్మోస్ట్ ఇస్తది. అండ్ డ్రాడౌన్ విషయంలోకొచ్చినట్టయితే లార్జ్ క్యాప్ కంటే వీళ్ళ డ్రాడౌన్ అనేది మోస్ట్‌లీ తక్కువుంటది. అంటే మీకు లార్జ్ క్యాప్ అనేది మీకు ఒక్కొక్కసారి 13, 14% రిటర్న్ ఇచ్చినా మార్కెట్ డౌన్స్‌లో అది కంప్లీట్‌గా డౌన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ మల్టీ అసెట్‌లో
ఫండ్ మేనేజర్ యొక్క కెపాసిటీ ఇక్కడ యూజ్ అవుతుంది యాక్టివ్ ఫండ్స్లో, డెఫినెట్లీ అది తగ్గబోతుంది అనుకున్నప్పుడు డిఫరెంట్ అసెట్స్లోకి పంపచ్చు. ఎందుకంటే మీరు లాస్ట్ 15 years కనుక గ్రాఫ్ కనుక చూసినట్టయితే, రీసెంట్లీ ఐ హావ్ అబ్జర్వ్డ్ వన్ ఫండ్స్ ఇండియా రిపోర్ట్. అక్కడ ఎలా ఉంటుందని అంటే మీరు లాస్ట్ 10 yearsలో చూస్తే ఏ ఒక్క సెక్టర్ అనేది కన్సిస్టెంట్గా టాప్లో లేదు. అంటే అసెట్ విషయంలో అయితే కొన్నిసార్లు రియల్ ఎస్టేట్, కొన్నిసార్లు గోల్డ్ అండ్ సిల్వర్, కొన్నిసార్లు ఇంటర్నేషనల్ ఈక్విటీ, కొన్నిసార్లు ఇండియన్ ఈక్విటీ. సో ఇలా డిఫరెంట్ ఉన్నప్పుడు ఒక పర్టికులర్ సెక్టార్ని కానీ ఒక పర్టికులర్ అసెట్ని కానీ మనం టార్గెట్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో ఇలా మనం మల్టీ అసెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే, ఒకటి సేఫ్టీ విషయంగా మన అమౌంట్ అనేది డైవర్సిఫై ఉంది, మన ఇన్వెస్ట్మెంట్ అనేది హైలీ డైవర్సిఫైడ్ అనేది ఉంది. ట్యాక్సేషన్ కూడా ఫేవరబుల్ ట్యాక్స్లో ఉన్నాము. రెండోది మార్కెట్లో ఎప్పుడు ఏది పెరుగుతుంది, ఎప్పుడు ఎంత పెంచాలి అనే ఈ రీబ్యాలెన్సింగ్ కష్టాలు కూడా మనకు ఉండవు. దాదాపు కొంత పోర్ట్ఫోలియో మీరు యాక్టివ్ మేనేజ్మెంట్లో మీ ఫండ్ మేనేజర్ కానీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఇంత కొంత చేంజ్ చేయొచ్చు. బట్ ఆల్దో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి మీరు అది చేంజెస్ చేయలేరు బికాస్ ఆఫ్ ట్యాక్సేషన్. అదే ఫండ్ మేనేజర్ ఇప్పుడు గోల్డ్లో ర్యాలీ తీసుకున్న తర్వాత గోల్డ్ నుంచి తను విత్డ్రా చేసి డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు ఇండివిజువల్ ట్యాక్స్ పే చేస్తారా? నో, దట్ ఈస్ జీరో, బికాస్ దట్ ఈస్ మ్యూచువల్ ఫండ్ లెవెల్ మీకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అదే మీరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డైరెక్ట్ విత్డ్రా చేసి మళ్ళీ డెట్లో పెట్టాలనుకుంటే యూ హ్యావ్ టు పే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ట్యాక్స్ గెయిన్స్. సో ఇలాంటి ట్యాక్సేషన్ అనేది ఇష్యూ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఓవర్ఫ్లో అయినప్పుడు, ఈక్విటీ ఓవర్ఫ్లో అయినప్పుడు కూడా మనం ప్రాఫిట్ బుక్ చేయడం, ఆ తర్వాత కరెక్ట్ టైంలో ప్రాఫిట్ బుక్ చేస్తామా లేదా అనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ కూడా మేము చాలామంది కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాం. బట్ వాళ్ళు కొన్ని మంత్స్ అనేది అసలు కనెక్టివిటీ లేకుండా ఉంటారు క్లయింట్స్. అలాంటి వాళ్ళకి ఇది ఆటోమేటెడ్ ఒక వ్యవస్థ లాగా మీకు మారిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసే వాళ్ళైతే డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు స్టార్ట్ అన్ ఎస్ఐపి ఇన్ మల్టీ అసెట్ ఫండ్స్. ఈరోజు మీరు ఇంకా రానున్న రోజులలో ఇది చాలా హై వాల్యుయేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్లీ ఇప్పుడు మార్కెట్ను కొంతమంది లీడర్స్ ఉన్నారు, ఏంటి ఫ్లెక్సీ క్యాప్ అండ్ మల్టీ క్యాప్ లీడర్స్ ఎలాగైతే మార్కెట్లో ఉన్న ఫండ్స్, దిస్ ఈజ్ వన్ కుడ్ బి అనదర్ లీడర్ ఇన్ ద మార్కెట్. బికాస్ ఆ స్మాల్ క్యాప్లో వీ కాంట్ గెస్ ఎలాంటి రిటర్న్ వస్తుంది, ఎప్పుడు ఎంత డ్రాడౌన్లోకి వెళ్ళిపోతుందో. అండ్ మిడ్ క్యాప్లో వీ కాంట్ గెస్. అండ్ లార్జ్ క్యాప్లో సమ్ వాట్ ఓకే, ఎందుకంటే లార్జ్ క్యాప్ అనేది స్టెబిలిటీ రిటర్న్ జనరేట్ చేస్తే లో డ్రాడౌన్స్ ఉంటాయి. బట్ మల్టీ అసెట్ ఫండ్ విషయానికి వస్తే ఎస్, మీకు స్మాల్ క్యాప్ పెరిగినా మిడ్ క్యాప్ పెరిగినా రీబ్యాలెన్స్ చేయాల్సిన పని మన దగ్గర లేదు, ఫండ్ మేనేజర్ దగ్గర ఉంటుంది. అండ్ మూడవది ఏంటంటే ట్యాక్సేషన్ విషయంలో కూడా మనకు బాగానే ఉంటుంది కాబట్టి ఇది కూడా పెద్ద ప్రాబ్లమేటిక్ అనేది ఏం కాదు. అండ్ మల్టీ అసెట్లో స్పెషల్గా చాలామంది ఇప్పుడు మీకు డిఎల్ఎఫ్ కానీ రెహెజా కానీ మైండ్ స్పేస్ ఇట్లాంటి చూస్తూ ఉంటాం కదా, ఇట్లాంటి పెద్ద కార్పొరేట్స్ ఏంటంటే వాళ్ళని రెంట్కి ఇస్తూ ఉంటారు. దాన్ని రీట్స్ అని అంటాం మనం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. చాలామంది డైరెక్ట్ రీట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు, బట్ అందులో కూడా రిస్క్ ఉంటుంది. దర్ ఆర్ సిచ్యువేషన్స్ లైక్ కోవిడ్, అలాంటి సందర్భంలో మీకు ఇంట్రెస్ట్లు అనేది సరిగా రావు. ఆ సందర్భంలో మళ్ళీ మీరు అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకో అసెట్లో చేయాలి అనుకుంటే కరెక్ట్ అసెట్ క్లాస్ అనేది మీకు ఉండదు. అదే మీరు మల్టీ అసెట్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు ఈ అన్ని సెక్టార్లను కానీ అన్ని అసెట్స్ని కానీ అనలైజ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. డెఫినెట్లీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఒక 15 to 20% వరకు, లైక్ మనం ఏదైతే ఇండియన్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటామో, ఏదైతే 80% ఆఫ్ ద పోర్ట్ఫోలియోలో ఉందో ఆ పోర్ట్ఫోలియోలో ఒక 10 to 12% లేదా 15% వరకు మల్టీ అసెట్ ఫండ్స్లో చేయడం వల్ల మీకు మంచి ఆ డైవర్సిఫికేషన్ దొరుకుతుంది. అండ్ డిఫరెంట్ అసెట్స్ అనేది మీ ఫండ్లో యాడ్ అయి ఉంటాయి. అండ్ టైంకి అనుగుణంగా ఆ షిఫ్టింగ్ అనేది కూడా మనకు ఫండ్ అనేది జరుగుతూ ఉంటుంది. బెటర్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సింపుల్గా ఇక్కడ బెటర్ రిటర్న్స్ అనేవి ఎలా జనరేట్ చేస్తాయి అని దానికి కూడా రీజన్స్ చాలా క్లియర్గా ఇక్కడ సార్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అయితే మల్టీ అసెట్ ఫండ్స్లో మరి ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అనేది దానికి డైరెక్ట్గా సార్ని సంప్రదించి తెలుసుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట. సో ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.